పిఎస్ల కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ అది సిద్దిపేట ఇచ్చిన సార్ దానిలో డిఎస్పీ ఆఫీస్ కూడా పోయినా సార్ అది పోయినప్పుడు అనుమతి వాళ్ళు అనుమతి పంపిస్తారు ఇది తీసుకొని పోగానే మేము చూడమని అంటారు 3 రోజులు మమ్మల్ని కేరే చేస్తలేదు. కొమరేలి మండలమే సార్. ఇప్పుడు ఎవరు గెలవడానికి వచ్చి వీడికి సీఎం నా లేకపోతే మినిస్టర్ అన్నయ్య అడుగుదా కలుద్దామన్న 2 సార్లు తీసుకున్నాం 2 సార్లు ఆడదాకా ఏడికి పోయినాము. అదేమో ఆడదాకా పోకముందే పెట్రోల్ పోయిన తర్వాత మాట్లాడిన తర్వాత కదా ఇదంతా ఎవ్వరు ఇంత అది ఎత్తలేరు సార్. మామూలు అయితే 4 రోజులు మాట్లాడినాక మళ్ళీ 5 ఉన్నాడు ఎవ్వరు మామూలు అంటే మీ భూమి మీ అన్న తీసుకుంటా కబ్జా చేసుకుంటా మా భూమి ఆయన అమ్మేసాడు సార్. ఆయన పేరు మీద లేకుండా అమ్మేసేది. ఇప్పుడు ఇంకొక మీ ఆవిడనా మీ భార్యనా మీ భార్యనా మళ్ళీ అమ్మేది కరెక్టే వాళ్ళు లేదు డీటెయిల్స్ మనకు వచ్చేసాయి. స్టేషన్ తీసుకుపోతారా రాలే కదా ఇన్స్పెక్టర్ అదే అంటున్నాను. కొడుకులు ఉన్నారా ఏం చేస్తాడు ఆయన ఎన్నే ఉంటాడు ఇక్కడ పెళ్ళి ఉంటాడు సార్. ఆయన పెద్ద మనిషి గారు రండి సార్ ఇద్దరు పేర్లు రాస్తున్నావా ఏం చెప్పలేదు సార్. సరే కంప్లైంట్ రాసి మరి పాస్ తీసుకోవాలి. మరి లోపలికి వచ్చి పాస్ తీసుకోవాలి. పాస్ సెంటర్లకు రాలేదు. ఇంతకుముందు వచ్చారు సార్ లోపలికి వచ్చి పాస్ తీసుకుంటావు కదా రెగ్యులర్ గా పాస్ తీసుకొని పోతావు కదా పాస్ తీసుకొని లోపలికి పోయినావు కదా ఇంతకుముందు. ఈడ 4 సార్లు మా కాగితాలు కూడా ఇచ్చిపోయినా ఇచ్చిపోయినా